యుద్ధం చేయొద్దంటూ ఏడుస్తూ ఓ చిన్నారి చేసిన వీడియో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. సుమారు 3 ఏళ్లు కూడా నిండని పసిబిడ్డ యుద్ధం చేయొద్దంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్నాడు. చిన్న చిన్న 2 చేతులతో దండం పెడుతూ యుద్ధం వద్దు వద్దు అంటూ గుక్కపెట్టి ఏడుస్తూ ఆ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమం సృష్టించినప్పుడు ఓ చిన్నారి వీడియో తీసింది. ఇప్పటికీ ఇజ్రాయెల్ గాజాను ఊచకోత కోస్తూ ఇటు ఇరాన్ పై కూడా బాంబులతో విరుచుకుపడుతోంది. ఇక ఈ యుద్ధానికి ఎండ్ లేదా? రైట్, ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది అమాయకుల ప్రాణాలు ఇందులో బలి తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఇటు చిన్న పిల్లలు కూడా వార్స్ ఆపండి అంటూ తాము వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక 3 ఏళ్ల చిన్నారి ఏడుస్తూ వార్స్ ని ఆపండి, స్టాప్ వార్స్ అంటూ కూడా ఆయన 2 చేతులు జోడించి ఆ చిన్నారి వేడుకుంటూ ఉన్న దృశ్యాలు ప్రతి ఒక్కరినైతే కంటతడి పెట్టేస్తూ ఉన్నాయి. ఆకలితో అలమటిస్తూ ఆ బాబు ఏడుస్తూ స్టాప్ వార్స్ అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. అయినా కూడా ఇటు బాంబుల మోత ఆగడం లేదని చెప్పుకోవాలి. ఇటు క్లస్టర్ బాంబుల ప్రయోగం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు ఎక్కడ వెనకడుగు వేసేదే లేదు అంటూ కూడా యుద్ధాలని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం చిన్నారి ఏడుస్తూ స్టాప్ వార్స్ అంటూ కూడా ఆయన చేసిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇటు 3 ఏళ్లు కూడా నిండని పసిబిడ్డ యుద్ధం చేయొద్దు అంటూ కూడా ప్రపంచ దేశాలను వేడుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా చిన్న పిల్లలు వీడియోస్ పోస్ట్ చేసి వాళ్ళ ఆకలిని అలాగే తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడ ఎటువంటి స్పందన అయితే రావడం లేదు. ఇంకా యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా యుద్ధాలు ఆగుతాయా, అంటే పిల్లల ప్రాణాలను చూసైనా ఈ యుద్ధాలని ఆపుతారా అనేది కూడా వేచి చూడాలి. అసలు ఇప్పటి వరకు చూసుకుంటే యుద్ధానికి సంబంధించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంకా ఇరాన్ అయితే విరుచుకు పడుతూనే ఉంది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా దళాలు కూడా ఒకరిపై ఒకరైతే మిసైళ్ల వర్షం కురిపించుకుంటున్నారు. కానీ ఈ యుద్ధాలకి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారుతోంది.